ఆపరేషన్ సింధూర్ మన భారత భద్రతా దళాలు ప్రపంచానికి చాటి చెప్పే మనం ఎంత బలవంతులమో మనందరినీ కూడా గర్వంతో ఉప్పొంగేలా చేశాయి. శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదాల్ని ప్రోత్సహించి అమాయకుల ప్రాణాలని చంపుతూ ఉంటే ఊరుకోము, ఇది గత భారత్ కాదు, ఇప్పుడు రిటాలియేషన్ పక్కాగా యాక్యురేట్గా ఉంటుంది అని చెప్పి నిరూపించాం. సర్జికల్ స్ట్రైక్స్తో పాటుగా ఆపరేషన్ సింధూర్ వరకు. అయితే బాధాకరమైన విషయం, భారత్లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, మామూలు పౌరులు కావచ్చు, లేదా కొన్ని విదేశీ పత్రికలు కావచ్చు, వీళ్ళంతా కూడా మన యొక్క భద్రతా దళాల్ని అనుమానించేలాగా సాక్ష్యాలు అడగడం స్టార్ట్ చేశారు. ఎన్ని శాటిలైట్ చిత్రాలని చూపించారు మన ఆర్మీ ఆఫీసర్స్, యాక్యురేట్గా ఎన్నెన్ని టార్గెట్స్ని మనం రీచ్ అయ్యాము, ఎంతమందిని చంపాము, ఆ బాడీ బ్యాగ్స్ కౌంట్ చేసుకోవడం మన పని కాదు అని కూడా స్పష్టంగా చెప్పారే. అయినా కూడా మేము నమ్మమన్నట్లుగా కొంతమంది వ్యవహరించారు. ఈ మధ్య రాఫెల్ యుద్ధ విమానాలు ఎన్ని కోల్పోయామో చెప్పాలి అని చెప్పేసి ఓపెన్గా ట్వీట్లు పెడుతున్నారు రాహుల్ గాంధీతో సహా చాలామంది. ఇదే నా బాధ్యత, మనల్ని మనం అవమానించుకోవడం కాదా? అది మోదీని అవమానించడం అవుతుందా? మోదీని అవమానించడానికి, దేశాన్ని అవమానించడానికి తేడా ఎప్పటికి గ్రహిస్తారు వీళ్ళంతా? ఇదే విషయాన్ని కుండబద్దలు కూడా చెప్పారు అజిత్ దోవల్ గారు. చాలా సీరియస్ టోన్తో చెప్పారు ఆయన. అయితే ఆయన స్వదేశంలో ఉన్నటువంటి ద్రోహుల గురించి మాట్లాడలేదు, కానీ ఆయన ఎప్పుడో మాట్లాడేశారు వీళ్ళ గురించి. విదేశీ మీడియా గురించి మాత్రం కన్నెర్ర చేశారు. ఈ విదేశీ మీడియా పని కట్టుకొని ఆపరేషన్ సింధూర్ వల్ల భారత్కు నష్టం జరిగింది అని చెప్పేసి వ్రాతలు రాయడం ఆపాలి. మనం కొట్టిన దెబ్బతో పాకిస్తాన్ అధపాతాలానికి పడిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో 2 రోజులు కంటిన్యూ చేస్తుంటే మ్యాప్లో లేకుండా పోయేది. అలాంటిది భారత్ నష్టపోయిందని రాయడం ఎంతవరకు సబబు అని ఆయన మాట్లాడడం జరిగింది. పాకిస్తాన్లోని 13 వైమానిక స్థావరాలు ధ్వంసమైనటువంటి ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి. భారత్కు నష్టం జరిగినట్లు ఒక్క ఫోటో కూడా లేదు, ఉందా అని వ్యాఖ్యానించారు ఆయన. భారత్కు చెందిన ఆయుధ స్థావరాలపై దేశ సైన్యం చిన్న గీత కూడా పడనివ్వలేదు అని మాట్లాడారు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను, యుద్ధ పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా రక్షణ రంగానికి అవసరమైన సాధన సంపత్తిని దేశీయంగానే రూపొందిస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్ భూభాగాల లోపలి వరకు వెళ్లి ఆ దేశానికి చెందిన పలు వైమానిక స్థావరాలను దెబ్బతీశాయి. పాకిస్తాన్ సైన్యం ఢిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్ 11 బాలిస్టిక్ క్షిపణుల్ని భారత బలగాలు గగనతల రక్షణ వ్యవస్థ S-400తో మధ్యలోనే సమర్థవంతంగా పేల్చివేశాయని ఆయన కుండబద్దలు కొట్టారు.